నమస్తే. సాదా బైనామా భూములకు సంబంధించి కొత్త గైడ్లైన్స్ వచ్చినాయి. ఆ గైడ్లైన్స్ ఏందో మాట్లాడుకుందాం. అయితే CCLA చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నుండి సర్కులర్ జారీ అయింది కలెక్టర్లకు కానీ ఆర్డీఓలకు కానీ. ఆ సర్కులర్ ఏమున్నదంటే జీవో నెంబర్ 76, 77 ప్రకారమే ఎవరైతే సాదా బైనామా భూములకు సంబంధించి నవంబర్ 2020 అక్టోబర్ 12, 2020 నుండి నవంబర్ 10, 2020 వరకు, అంటే ఆ నెల రోజులు కాదు, ఆ 28 రోజులల్లో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్లకు ఈ జీవో నెంబర్ 76, 77 ప్రకారం పరిశీలించాలి. ఆ దరఖాస్తులను పరిశీలించి అది ఫైనల్ చేయాలని చెప్పి ఓ సర్కులర్ అందింది. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఆ సర్కులర్ అందరు ఆర్డీఓలకు అందలేదు. అసలు సర్కులర్ ఆర్డీఓలకు చేతి దాకా రాలేదు. అంటే ఇది అడ్మినిస్ట్రేషన్ లోపం అని చాలామంది అనుకుంటువచ్చు, కానీ కాదు. ఎందుకంటే నిన్న వీడియో కాన్ఫరెన్స్ జరిగింది కలెక్టర్లకు ఆర్డీఓలకు. అందులో బయటపడ్డది అసలు మాకు ఆర్డీఓలు మాకు సర్కులరే రాలే, మేము ఎట్లా వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడాలి అని చెప్పి, మాకు గైడ్లైన్సే తెలియదు, మేము ఎట్లా మాట్లాడాలని వాళ్ళు వింత గురైళ్ళు. అయితే ఇక్కడ ఏం జరిగిందని ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు వచ్చిన గైడ్లైన్స్ ఉన్నాయి కదా, ఆ గైడ్లైన్స్ 2016 సాదా బైనామా భూములను పరిశీలించే గైడ్లైన్స్ దాదాపు 6 పేజీలు ఉన్నది. 6 పేజీల గైడ్లైన్స్ వచ్చినాయి ఎంఆర్ఓలకు కానీ, ఆర్డీఓలకు కానీ, కలెక్టర్లకు కానీ. అంటే ఏ సమస్య ఎట్లున్నాయి, ఇప్పుడు ఆయనకు సగం, ఎందుకంటే రైతులకు సగం కాయిదాలు ఉంటాయి, సగం ఉండయి. ఏదో ఒక డాక్యుమెంట్ అయితే లోపం అయి ఉంటుంది. కాబట్టి దాని డౌట్లన్నీ క్లియర్ చేసి 2016లో మంచినే వచ్చింది గైడ్లైన్స్. అవి కాస్త తగ్గి ఇప్పుడు 1.5 పేజీకి వచ్చినాయి గైడ్లైన్స్. 1.5 పేజీకి వచ్చేసరికి ఇప్పుడు తహసీల్దారులు, ఆర్డీఓలు తలకాయ పట్టుకుంటారు. ఊరు నాయన అసలు భూ సమస్యలు అంటేనే 100 సమస్యలు ఉంటాయి. అలా నువ్వు మీ పైనుండి కరెక్ట్ ఏ రూల్స్ రెగ్యులేషన్స్, ఏ గైడ్లైన్స్ రాకపోతే మేము ఎట్లా పరిశీలించాలని వాళ్ళు తలకాయ పట్టుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో 4 పేజీల గైడ్లైన్స్ ఉన్నాయి. సాదా బైనామా భూములకు పరిశీలించాలంటే 4 పేజీల గైడ్లైన్స్ ఉంటాయి. మన దగ్గర 1.5 పేజీ. అంటే అట్లున్నది మన వ్యవస్థ. అయితే కొందరు ఆర్డీఓలకు ఎందుకు అందలే అంటే ఇది ఖచ్చితంగా పక్కా ప్లానే. కొన్ని ఏరియాలల్లో సాదా బైనామా భూములు చాలా ఉంటాయి. అయితే వాటిని చేజెక్కించుకోవడం కోసం కాంగ్రెస్ లీడర్లు, మండల స్థాయి, జిల్లా స్థాయి లీడర్లు చేజెక్కించుకోవడం కోసం వాళ్ళకి సర్కులర్ అందకుండా చేసేళ్ళు. ఇది వాస్తవం. ఎందుకు కమలాకర్ గంత సిస్టమ్ ఉంటుందా, గట్ల వాళ్ళు చేస్తారా అంటే ఖచ్చితంగా చేస్తారు. ఎందుకనంటే ఇప్పుడు పలానా ఒక భూమి ఉన్నది, ఒక 2 ఎకరాలు సాదా బైనామా భూమి ఉన్నది, ఓ రైతు సాగు చేస్తూ ఉన్నాడు. అది ఇక వెనకట 20 ఏళ్ళ కింద, 25 ఏళ్ళ కింద కొని ఉంటాడు. దానికి ఇప్పుడు డెవలప్మెంట్ పేరు మీద చుట్టుపక్కల డెవలప్ అయ్యి హైవే పడి, లేకపోతే ఇండస్ట్రీ వచ్చో ఏదో రకరకాల కారణాలతో దాని భూమి రేటు పెరిగి ఉంటుంది. ఆ పెరిగింది కానీ అది గవర్నమెంట్ రికార్డులలో లేదా. ఇటేమో వీళ్ళు 9 లక్షల దరఖాస్తులు ఉన్నాయని చెప్తారు కదా. ఈ వచ్చిరాని గైడ్లైన్స్ పెట్టి ఎక్కువ వరకు మ్యాక్సిమం, ఇక్కడ మీరు పేపర్లో పడ్డది, ఇది నా అంతటి నేను చెప్తలేను, గైడ్లైన్స్ లేవన్న కారణంతో రిజెక్ట్ చేయడానికే మొగ్గు చూపే అవకాశంగా అనిపిస్తుందట. ఇప్పుడు ఆ పలానా రైతు భూమి ధర పెరిగి ఉంటుంది. అయితే దాన్ని సాదా బైనామా కింద అది పరిశీలించారు, రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేసినాక 1 సంవత్సరానికో 6 నెలలకో ఏం చేస్తారట అంటే, మా అయిపోయినాయి సాదా బైనామా అన్నీ కరెక్ట్ ఉన్నాయి, మా గైడ్లైన్స్ ప్రకారం ఉన్నాయన్నీ క్లియర్ చేసినాము, ఇప్పటి నుండి సాదా బైనామా భూములు అనేవి ఉండవు, ఇప్పటి నుండి మొత్తం గవర్నమెంట్ రికార్డుల భూమి ఉంటేనే ఉన్నట్టు, లేదంటే లేనట్టు అని కండిషన్ తీసుకొని వస్తారు. ఇప్పుడు ఆ రైతు కింద మీద మొత్తుకున్నా ఏం చేసినా ఏం కాదు. ఆయన ఏం చేయగలుగుతాడో ఇండివిజువల్గా. అట్లాంటప్పుడు ఇక ఎంఆర్ఓలు వీళ్ళందరూ ఏం చేస్తారు, ఇది ఇంతకుముందు సాదా బైనామా ఉండే, ఇప్పుడు ఇది రిజెక్ట్ అయింది కాబట్టి ఇది నీది కాదు అని లిటిగేషన్ పెడతారు. ఆ లిటిగేషన్ క్లియర్ చేయడానికి వాళ్ళ మండల కాంగ్రెస్ నాయకుడు స్థాయి నుండి జిల్లా స్థాయి, అవసరమైతే ఆ గ్రామ సర్పంచ్, వీళ్ళందరూ కుమ్మక్కై ఆ రైతుకు ముప్పు తిప్పలు పెట్టి ఏదో లిటిగేషను క్రియేట్ చేసి ముప్పు తిప్పలు పెట్టి లాస్ట్కు ఎంతో కొంత సెటిల్మెంట్ కింద ఎంతో అంత వాళ్ళు కొనుక్కొని వాళ్ళు మంచిగా గవర్నమెంట్ రికార్డులలో ఎక్కించుకుంటారు. వాళ్ళకు గైడ్లైన్స్, రూల్స్ ఏమి ఉండవు. ఒకవేళ అట్లుంటే ఇప్పుడు తెలంగాణలలో లక్షల మంది రైతులకు, లక్షల మంది భూమి ఓనర్లకు సమస్యలు ఉన్నాయి. ఈ అందరి ఏమంటారు చూడు, బ్రోకర్లు చేయబట్టాయి ఇదంతా. మస్తు సమస్యలు, కోర్టుల 90% కేసులు భూములకు సంబంధించినవి. కావాలన్నా లిటిగేషన్ పెట్టడం, ఇబ్బంది పెట్టడం, 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఆ రైతు బక్క సన్నబడ్డాక ఆయన అది తగ్గిపోయినాక ఎఫిషియన్సీ లేకపోతే ఆడ సాగు చేయడమో ఏదో తగ్గిపోయినాక ఏదో విధంగా వాళ్ళు కబ్జా చేసే ప్రయత్నం అన్నట్టు ఇది. సరే, అట్లాంటి జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి రైతులందరూ. ఏదేమైనప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మీరు అర్థం చేసుకోవాలి, బీఆర్ఎస్ మంచిదని చెప్తలేను, వాళ్ళు దండుకున్నారు, వీళ్ళు అదే కంటిన్యూ చేస్తారని చెప్తాను. కాబట్టి మన విద్యార్థులు రాజకీయ పార్టీ చెప్పే జర అర్థం చేసుకొని మంచి నాయకులను ఎన్నుకోవాలి. అయితే మార్గదర్శకాలు ఏంటంటే 2020
అక్టోబర్ 12 నుండి 2020 నవంబర్ 10 వరకు, అంటే తిప్పి కొడితే 28 రోజులు. ఆ 28 రోజులు వచ్చిన దరఖాస్తులనే పరిశీలించాలన్నట. ఈ టైం పెట్టిండు. ఆ టైంలో ఏదో ఒక రైతు ఏదో ఆరోగ్య సమస్యతోటో ఏదో సమస్యతోటి హాస్పిటల్ ఉండడమో, లేకపోతే ఏదో టెన్షన్లు స్ట్రెస్లు ఉండి అది అప్లై చేద్దాం అనుకొని తర్వాత అప్లై చేద్దాం అనుకొని అప్లై చేయకపోవడం, ఇంకా వాళ్ళ భూములన్నీ గల్లంత అయినట్టే కదా ఇక. ఇంకోటి, అర్హతలు, హక్కులు, పొసెషన్ డాక్యుమెంట్లను ఆర్డీఓ పరిశీలించాలి. ఇవన్నీ ఓ పొసెషన్ అయితే ఉండగలుగుతారు, కానీ ఒక కాగితం ఉంటుంది, ఇంకేముంటాయి. ఇదేదో రిజెక్ట్ చేసే కార్యక్రమాల్లాగా. లేదా సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన వారి నుంచి అఫిడవిట్ తీసుకోవాలి, దాంతోపాటు డాక్యుమెంట్లు జత చేయాలి. ఇది ఓకేలే. జీవో 77లో పేర్కొన్నట్లుగా అప్పటి గ్రామీణ ప్రాంతాలైతే పరిష్కరించాలి. అంటే ప్రస్తుతం కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో కలిసిన రెవెన్యూ గ్రామాల్లోని దరఖాస్తులను పరిష్కరించాలి. అంటే ఈ సాదా బైనామా వాళ్ళు ఒప్పందం రాసుకున్నప్పుడు, అమ్మినైనా కొన్నైనా కాగితం మీద రాసుకున్నప్పుడు ఆ రోజు అది గ్రామ పంచాయతీ అయినా లేకపోతే అప్పుడు ఏమైనా మున్సిపల్ కార్పొరేషనో మున్సిపాలిటీనో అని పరిశీలిస్తారు. అప్పుడు గ్రామం అని ఉన్నదని తేలిందనుకో, అది సాదా బైనామా భూమి రెగ్యులరైజ్ చేయడానికి యాక్సెప్టే. కానీ అప్పుడు ఏదైనా మున్సిపాలిటీలు ఉంటే అది యాక్సెప్ట్ చేయరు. నిర్దిష్ట కాల పరిమితిలో దరఖాస్తులను డిస్పోజ్ చేయాలి. అంటే టకటక డిస్పోజ్ చేసేయడమే, వాళ్ళకి ఏమున్నది, పేపర్లు వేయించుకోవాలి కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సాదా బైనామా సమస్యలు ఇక లేవు, 9 లక్షల రైతులను సంతోషపరిచిన మేము అని చెప్పుకోవాలి కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన కొడుకు రోజు చూస్తాను, రోజు ఒక 10 ఎకరాలు కబ్జా లేని వాళ్ళ ఇంటికి పోరు. ఇక వాళ్ళు రూల్స్ క్రియేట్ చేస్తా అంటే ఆ రూల్స్ ఎప్పుడెప్పుడు అని మనం చూసుకుంటున్నాం, ఈ లుచ్చా రాజకీయ నాయకులు చేయబట్టి. విచారణ తర్వాత భూభారతి పోర్టల్లో 30 రోజులు ఉంచాలి. ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే 13B సర్టిఫికేట్ జారీ చేయాలి. మంచిగా పరిశీలించి ఒక రైతుకు సంతోషం ప్రకారం అంతా క్లియర్ అయిపోయి అయితే ఆ భూభారతి పోర్టల్లో పెడతారట 30 రోజులు. అంటే అమ్మినైనా లేకపోతే వేరేటోళ్ళు ఏం లిటిగేషన్ వేయకుండా, ఏం అప్పీల్ చేసుకోకుండా ఉండడానికి ఓ 30 days బఫర్ పీరియడ్ ఇస్తారు. ఆ పీరియడ్ అయిపోయినాక 13B సర్టిఫికేట్ ఇస్తారు. 13B సర్టిఫికేట్ ఏంటంటే వచ్చిందంటే అది గవర్నమెంట్ రికార్డులు ఉన్నట్టుగా. అప్పటి నుండి దరఖాస్తుల పరిశీలన కలెక్టర్లు మానిటరింగ్ చేయాలి. ప్రతి వారం నివేదికలు పంపాలి. సాదా బైనామా దరఖాస్తులు పరిష్కారం అంతా భూభారతి ద్వారా పారదర్శకంగా నిర్వహించాలి. ఈ పారదర్శకం అనేది ఏదైతే రాజకీయ నాయకులు వాడతారో, అంటే అక్కడనే నాన్ ట్రాన్స్పరెంట్గా, పారదర్శకత లేకుండా అని అర్థం. అది ప్రజలు అర్థం చేసుకోవాలి. మన భూములు మనం డబ్బు పెట్టి వేరే వాళ్ళ దగ్గర కొన్న భూములు మనే అని ప్రూవ్ చేసుకోవడానికి ఇన్ని తతంగాలు. వాడు సిగ్గున్నోడు ఎవడన్నా 1.5 పేజ్ గైడ్లైన్స్, అంటే ఆడ ఆర్డీఓలకు ఎంఆర్ఓలకు 1.5 జిరాక్స్ పేపర్లు ఉంటాయి కదా, ఒకటి ఇంకొక సగం, అంటే అటు ఇటు కలిపితే అది ఒకటే పేజు. ఆ ప్యాడ్ ఉంటుంది కదా వాళ్ళ ముందు, ఇలా పెట్టుకొని ఉంటారు. ఉన్నాయి మాకు వాళ్ళ మిగతా అంతా సొల్లే ఉంటుంది, 4-5 పాయింట్లు ఉంటాయి. మీకు అది ఉన్నది ఏది, అఫిడవిట్ ఉన్నదా, ఉన్నది. పొసెషన్లు ఉన్నారా, ఉన్నారు. ఏమైనా కోర్టు కేసులు ఉన్నాయా అని ఇలా చూస్తే కోర్టు కేసులకు సంబంధించిన వాళ్ళనే పరిష్కరించుకోవాలంటారు. వాళ్ళ మొహం మీద పడేస్తారు ఇది పేపరు, మీది ఏం కాదు, ఇది రిజెక్ట్ అయిందని చెప్తారు. అప్పుడు నా గోస పడాలి ఇక రైతు. గైడ్లైన్స్ అక్కడ ఇవ్వకుండా 1.5 పేజ్ గైడ్లైన్స్, పక్క రాష్ట్రంలో 4 పేజీలు ఉన్నది గైడ్లైన్స్. మా భూములు మేము ప్రూవ్ చేసుకోవాలని అంటే ఇంత ఇబ్బందులు పడాలన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో? చదువుకున్నోళ్ళు మేధావులు ఏం చేస్తున్నారు దీని మీద ఎవరు ప్రశ్నించకుండా? 9 లక్షల మంది రైతులు సఫర్ అవుతారు. కాబట్టి రాష్ట్ర ప్రజలకు మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున చెప్పేది ఏంటంటే, మంచి నాయకులను ఎంచుకుంటే మంచి రూల్స్ తెస్తాడు, ప్రజలకు సమస్యలు తగ్గిస్తాడు. ఇట్లాంటి రాజకీయ నాయకులు ఎన్నుకుంటే ప్రజలలో సమస్యలు క్రియేట్ చేసి మనల్ని అందరూ డైవర్ట్ చేసి వాళ్ళు అటుకోసం నుండి ఇటుకోస దాకా భూములు దండుకుంటూనే పోతారు. అది మీరు అర్థం చేసుకోవాలని తెలియజేస్తూ, జై తెలంగాణ, జై వీఆర్పీ, బ్యాట్ గుర్తుకే మనం ఉంటూ.